ఇలా భీష్ముడు అంగీకరించగానే సత్యవతి కృష్ణాద్వైపాయనమునిని స్మరించింది. వెంటనే వేదమంత్రాలను పఠిస్తూ అక్కడ వ్యాస మహర్షి ప్రత్యక్షమయ్యాడు. పిలుస్తూనే వచ్చాడు మహావిష్ణువు. సత్యవతి ఆనందంతో పొంగిపోయి కుమారుణ్ణి ఆలింగనం చేసుకుంది. ఆనందాశ్రువులను విడిచిపెట్టింది. సత్యవతికి ప్రథమ పుత్రుడైన వ్యాస మహర్షి తన కమండలంలోని పవిత్ర జలాన్ని ఆమె మీద చల్లి నమస్కారం చేసి ఇలా అన్నాడు: భవత్యా యది బిప్రేతం తదహం కర్తుమాగతః షాధిమాం ధర్మతత్వజ్ఞే కరవాణి ప్రియం తవ. తల్లి, నీకు ధర్మతత్వం గురించి బాగా తెలుసు. నీ కోరిక తీర్చడానికి నేను వచ్చాను. నన్ను ఆదేశించు తల్లి. నిన్ను సంతోషపరచడానికి నేనేమి చెయ్యాలో చెప్పు అన్నాడు. ఇంతలో రాజపురోహితుడు అక్కడికి వచ్చి వ్యాస మహర్షిని పూజించాడు. ఆయన ఆ పూజను స్వీకరించి ఆనందించాడు. ఆసనం మీద కూర్చున్న తరువాత సత్యవతి ఆయనతో, ఓ వ్యాస, తల్లిదండ్రులిద్దరికీ పుత్రుడి మీద సమానాధికారం ఉంటుంది కదా. తండ్రి పుత్రుడికి యజమాని అయినట్లే కదా. తండ్రి పుత్రుడికి యజమాని అయినట్లే తల్లి కూడా అయి ఉంది కదా. ఇందులో ఎలాంటి సందేహము లేదు. బాగా దీన్ని వినండి ఓ బ్రహ్మర్షి. ఇక్కడే ధర్మ సందేశాలు కలుగుతుంటాయి చాలామందికి. మళ్ళీ మళ్ళీ వింటే మీకు ధర్మ సందేశాలు కలగవు. అదిగాక వ్యాసుడిలాగా మనం ఉండటానికి వీల్లేదే. మనం ప్రత్యక్షంగా అవుదామా చూస్తాం. పిలుస్తూనే మహాయోగి, ఓ బ్రహ్మర్షి, నా పూర్వజన్మ పుణ్యం వల్లనో దైవయోగం వల్లనో నువ్వు నాకు పెద్ద కొడుకు అయినట్లుగానే విచిత్ర వీరుడు చిన్న కొడుకు అయ్యాడు. అతడికి తండ్రి వైపు నుండి భీష్ముడు అన్న అయినట్లుగానే తల్లి వైపు నుండి నువ్వు అన్నవు. ఈ భీష్ముడు సత్యాన్ని పాటిస్తున్నాడు. రాజ్యపాలన, సంతాన దృష్టి ఇతడికి లేవు. వాటి పట్ల ఇతడికి కోరిక కూడా లేదు. కాబట్టి నీ సోదరునికి పరలోక హితం కోసం, నీ సోదరునికి వంశరక్షణ కోసం భీష్ముని మాటను, నా ఆదేశాన్ని పాటించు నాయన. సర్వ ప్రాణులపైన దయ ఉంచి వాటి రక్షణ కోసం నేను చెప్పింది నువ్వు చెయ్యి. నువ్వు అంతఃకరణ శుద్ధి గలవాడువు. నీ సోదర భార్యలందు సంతానాన్ని కనటానికి నువ్వే సమర్థుడువు అంది. వ్యాసుడు తల్లిని, సోదరుణ్ణి చూస్తూ, అమ్మా, నీకు తెలియని ధర్మం లేదు. లౌకిక పారలౌకిక ధర్మాలు నీకు తెలుసు బాగా. నీ ఆజ్ఞను పాటిస్తాను. నీ కోరిక తీరుస్తాను. సోదరుని కోసం మిత్ర రాజులతో సమానమైన కొడుకులను ప్రసాదిస్తాను. అయితే విచిత్ర వీరుడి భార్యలిద్దరూ నేను చెప్పినట్టుగా 1 సంవత్సరం పాటు నియమం తప్పకుండా వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడు వారు పరిశుద్ధులవుతారు. నన్ను సమీపించగలుగుతారు. అసలు నన్ను చూడగలుగుతారు. లేకపోతే నన్ను ఈ రూపం చూడలేరు. అమ్మా, సోదరుడు, రాజపురోహితుడు, మీరు ముగ్గురు నన్ను చూసినట్టుగా వాళ్ళు చూడలేరు. ఈ రూపంతో చూడలేరు. లేకపోతే వారు నా దగ్గరకు రాలేరు, నన్ను చూడలేరు అన్నాడు. సత్యవతి, నాయన వ్యాస, ఈ కార్యం ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఎందుకంటే అరాజకేషు రాష్ట్రేషు ప్రజానాథా వినశ్యతి నశ్యంతి చ క్రియా సర్వాః నాస్తి పుష్టిర్న దేవతాః నాస్తి వృష్టిర్న దేవతాః. రాజ్యంలో లేకపోతే ప్రజలు అనాథలై నశిస్తారు. యజ్ఞదానాది ధర్మ కార్యాలు జరగవు. అలాంటి రాజ్యంలో వానలు పడవు. రక్షణ లేకపోవటం వలన అధర్మం వ్యాపించి ఉంటుంది. అటువంటి రాజ్యానికి దేవతానుగ్రహం ఉండదు. అంటే
దేవతలు ఆ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఇటువంటి రాజ్యాన్ని పాలించడం కష్టం కాబట్టి శీఘ్రంగా నువ్వు వీరి నుండి పుత్రులను కను. ఆ పుట్టిన బిడ్డలను భీష్ముడే పెంచి పెద్ద చేస్తాడు, తీర్చిదిద్దుతాడు అంది. వ్యాసుడు, తల్లి, నేను చెప్పిన నియమాన్ని పాటించకుండా ఈ కార్యాన్ని ఇప్పుడే గనుక చేయవలసి వస్తే నా ఈ వికార రూపాన్ని వారు సహించాలి. ఏమాత్రమూ భయపడకుండా నా దుర్గంధాన్ని, నా భయంకరమైన ఘోర రూపాన్ని, నా వేషాన్ని, చిత్రమైన ముళ్లతో శరీరమైనటువంటి ఈ శరీరాన్ని భరించగలిగితే ఈరోజే అంబిక ఉత్తమ పుత్రుడికి జన్మనిస్తుంది అని చెప్పి, సరే మంచిది, ఆమెను నా కోసం ఏకాంతంలో ఎదురు చూడమను అని అంతర్ధానమయ్యాడు. 1 సంవత్సరం వ్రతం ఇచ్చింటే ఎంత బాగుండో, అసలు టైమే ఇవ్వలేదు. సత్యవతి అంబికను పిలిచి, అమ్మాయి, ధర్మప్రధానమైన మాటను చెబుతున్నాను విను. నా దురదృష్టం వల్ల ఇంతటితో భరత వంశం నశించిపోయే ప్రమాదం ఏర్పడింది. అది నాకు స్పష్టంగా కనిపిస్తుంది. నశిస్తున్న పితృవంశాన్ని బాధపడుతూ ఉన్నటువంటి నన్ను చూసి భీష్ముడు నాకు ఒక ఆలోచన చెప్పాడు. అది నెరవేర్చటం నీ చేతిలో ఉంది. ఈ వంశము నాశనం కాకుండా ఉండాలంటే నువ్వు సంతానాన్ని కనాలి. నీకు పుట్టిన పుత్రుడే రాజవుతాడు, ఈ మహారాజ్యాన్ని పాలిస్తాడు అని సత్యవతి ధర్మ సూక్ష్మాలెన్నో చెప్పి అంబికను అంగీకరింపజేసింది, మెల్లగా తయారు చేసింది. బ్రాహ్మణులకు, దేవవృషులకు, అందరికీ అతిథులకు భోజనం పెట్టి సంతోషపరిచింది కూడా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. సత్యవతి ఋతుస్నాత అయినటువంటి అంబికను అలంకరించి శయ్యాగృహానికి తీసుకొని వచ్చి ఇలా అంది, అమ్మా, నీకు ఒక బావ ఉన్నాడు. అంతవరకేం చెప్పలే. అర్ధరాత్రి సమయంలో నీ దగ్గరకు వచ్చి నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాడు. అతడి కోసం నిరీక్షిస్తూ ఉండు. చీకటి, జాగ్రత్త, ప్రశాంతమైన హృదయంతో ఆయనకు అనుకూలంగా ప్రవర్తించు అంది. అంటే నా పెద్ద కొడుకు అని అర్థం. అంబిక శయ్యపై పడుకొని భీష్ముణ్ణి, ఇతర కురువంశ శ్రేష్ఠులను తలుచుకుంది. ఏం పరీక్షనో ఇది, నాకేమవుతుందో. సత్యవతి, సత్యవాది అయినటువంటి వ్యాస మహర్షి, సత్యవాది ఆమె వద్దకు వచ్చాడు. అప్పుడు అంబికకు గదిలోని రత్నదీపాల కాంతులతో వ్యాసుడి శరీరం నల్లగా కనిపించింది. రత్నదీపాలు మాత్రమే ఉన్నాయి, ఇంకే దీపాలు లేవు. రత్నాలు ఉంటాయి కదా, అవే వెలుగునిస్తున్నాయి. అక్కడ పెట్టారు అట్లా చీకటి. ఆ రత్న దీపాలు అట్లా వెలుగుతూ ఉన్నాయి, రత్న దీపాలు వెలుగుతూ ఉన్నాయి. నల్లగా ఆ వ్యాసుడి శరీరం నల్లగా కనిపించింది. జటలు రాగి రంగుల్లో మెరిసిపోతూ మెరిసిపోతూ కనిపించాయి. కళ్ళు వెలిగిపోతూ కనిపించాయి. గడ్డాలు, మీసాలు కపిలవర్ణంలో కనిపించాయి. ఆ భయంకరమైన రూపాన్ని చూసింది అంబిక. భయంతో కళ్ళు మూసుకుంది. ఇక నా చేతగా చూడలేనని కళ్ళు తెరవలేదు. మహర్షి తల్లి ఆజ్ఞను పాటించి సత్యవతి వద్దకు వచ్చాడు. సత్యవతి అంబికకు గుణవంతుడైనటువంటి పుత్రుడు పుడతాడా అని అడిగింది. అంబికకు తన మంత్రజలాన్ని వేశాడు, వెళ్ళి స్పర్శించాడు. ఒక్క పరిమంతే, అంతే, స్పర్శతోనే పిల్లలు. అప్పుడు వ్యాసుడు చెప్పాడు, తల్లి, నీ కోడలికి ధీమంతుడు, పరాక్రమవంతుడైన కొడుకు పుడతాడు. అతడు మహావిద్వాంసుడవుతాడు. అతనికి 10,000 ఏనుగుల బలం ఉంటుంది. అతడికి 100 మంది కొడుకులు పుడతారు. అయితే తల్లి చేసిన దోషం వల్ల అతడు గుడ్డివాడవుతాడు అన్నాడు. ఎందుకంటే ఆ భయంకర రూపాన్ని చూసి కళ్ళు మూసేసుకుంది. దగ్గరకు వచ్చి తనను ముట్టబోయే లోపల కళ్ళు మూసేసుకుంది. అప్పుడు సత్యవతి ఆ చివరి మాటను విని విలవిలా ఆడిపోయింది, ఏడ్చింది. దీనురాలై, నాయనా,
గుడ్డివాడు రాజు కావడం తగినది కాదు కదా. కనుక వంశాన్ని రక్షిస్తూ వంశాన్ని వృద్ధి చేయగల మరొక పుత్రుని అనుగ్రహించు అంది. అప్పుడు అంటాడు వ్యాసుడు, అలాగేనని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. అలాగే కాని అని. కొంతకాలానికి ప్రసవ సమయం వచ్చి అంబిక ఒక అంధపుత్రుణ్ణి కన్నది. సత్యవతి ఎంతో బాధపడింది. రెండవ కోడలైనటువంటి అంబాలికని పిలిచి, అంబక అయిపోయింది కదా, అంబాలికని పిలిచి మాట్లాడి ఒప్పించింది. అదే మాదిరిగా చెప్పి వ్యాస మహర్షిని పిలిచింది. మళ్ళీ వ్యాసుడు అంబాలిక దగ్గరకు చేరగానే మళ్ళీ అదే విధమైన కథ జరిగింది. అదే విధమైన చీకటి, అదే విధమైన రత్నకాంతులతో ఆ ఒక వెలుతురు. ఆ విచిత్రంగా ఉన్నాడు. ఆ రోజు ఇంకా విచిత్రంగా ఉన్నాడు. ఆయన రూపమే అటువంటిది. వ్యాసుడు రూపం అంటే ఏమనుకున్నారు? వ్యాసుడు అంటే కృష్ణుడిలాగా ఉంటాడు అనుకున్నారా? వ్యాసుడు అంబాలిక దగ్గరకు చేరగానే ఆమె భయంతో, విషాదంతో తెల్లబడిపోయింది. భయంకరంగా భయం వచ్చేసింది. వణికిపోయింది. ఒళ్ళంతా తెల్లబడిపోయింది. ఆవిడికి వణుకు వచ్చేసింది. భయపడింది. ఆ భయంకరమైన రూపాన్ని కేవలం ముట్టుతున్నాడంతే, ఇంకేం కౌగలించుకోడు చేయడు. ముట్టడానికి వచ్చాడంతే, ఇట్లా అంతే. అంతట్లోపల భయపడింది. వ్యాసుడు ఆమెతో, ఓ అంబాలిక, వికారిగా కనిపిస్తున్న నన్ను చూసి నువ్వు తెల్లబోయావు గనుక నీ కుమారుడు పాండు వర్ణంతో ఉంటాడు, జనులు అతన్ని పాండు నామంతోనే పిలుస్తారు అని చెప్పి బయటకు రాగానే సత్యవతి పూర్వంలాగానే వ్యాసుడిని ఒకసారి ఎలాంటి పిల్లవాడు పుడతాడు అని అడిగింది. వ్యాసుడు, అమ్మా, అంబాలికకు పుట్టే పుత్రుడు పాండురోగి అవుతాడు అన్నాడు. సత్యవతి, నాయన ఏమీ అనుకోవద్దు, మరో బిడ్డను ప్రసాదించు. ఏంటి పాండుని, పాండు రోగంతో ఉండేవని రాజు చేయటమా? అయ్యో, ఏమీ కర్మ నాకు, మరో బిడ్డను ప్రసాదించు నాయన అంది. అందుకు వ్యాసుడు లీల కదా ఒప్పుకున్నాడు. కొంతకాలానికి అంబాలిక పాండు దేహంతో ఉన్నటువంటి కుమారుణ్ణి కన్నది. అతడు దివ్య కాంతితో ప్రకాశిస్తూ పెరిగాడు. ఈ పాండురాజు పుత్రులే పాండవులు. తర్వాత సత్యవతి పెద్ద కోడలైనటువంటి అంబికను మళ్ళీ వ్యాసుడి వద్దకు వెళ్ళమని ఆజ్ఞాపించింది. మళ్ళీ పెద్ద కోడలు అడిగింది. ఎందుకంటే ఆవిడకి తృప్తి కాలే. పెద్దవాడు గుడ్డివాడు, రెండోవాడు పాండురోగి. అయ్యో, ఏమిటి కర్మ అని మళ్ళీ ప్రారంభం చేసి మళ్ళీ పెద్ద కోడలను ఒప్పించి ఆమె వ్యాసుడి వద్దకు వెళ్ళమని ఆజ్ఞాపించింది. మళ్ళీ అదే కథ జరిగింది. ఆమె వ్యాసుడి రూపాన్ని, శరీర వాసనను తలుచుకొని భయపడిపోయింది. మళ్ళీ అత్తగారి మాటను పాటించలేదు ఆవిడ. అప్పుడేం చేసింది? అమ్మో, అస్సలు చూడటానికి అయ్యలేదు, భయంకరమైన ముళ్ళ శరీరం, అది దుర్వాసన, అసలు ఉండలేను అక్కడ, భయంకరమైన జటలు. ఆ అమ్మో, అంతటితోనే నాకు చాలైపోయింది. అందుకని అసలు చూడలేక కళ్ళు మూసుకున్నాను. ఇప్పుడు నేను వెళితే చచ్చిపోతాను, ఇక నా చేత కాదు. చాలా దగ్గరగా ఉండేటువంటి దాసీని, తన దాసీని నగలతో అలంకరించి ఆవిడలాగానే చేసేసింది మొత్తం. తనకు బదులుగా శయ్యాగృహంలోకి పంపింది, నెట్టేసింది లోపలికి. వ్యాసుడు రాగానే ఆమె ఎంతో సంతోషంతో స్వాగతం పలికింది. ఈవిడికేం భయం కాలే, ఆనందపడిపోయింది. సంతోషంతో లోపలికి రమ్మనింది, నమస్కారం చేసింది, ఆయనకు సేవలు చేసింది, ప్రదక్షిణాలు చేసింది. ఆ సేవలు చేసి కాళ్ళనంతా పిసికింది, చెయ్యిని పిసికింది, కాళ్ళని పిసికింది, జటలంతా దువ్వింది. మహర్షి అంతే, ఆ మహర్షి కళ్ళే మూసుకున్నాడు అంతే, ఇంకేం లేదు. ఏం చేశాడు అది తెలియదు. ఆ మహర్షి ఆమెను అనుగ్రహించాడు, కేవలం చెయ్యి ఇట్లా పెట్టాడంతే. అక్కడి నుంచి వెళ్ళిపోతూ, ఓ శుభాంగన, ఇకపై నువ్వు దాసిగా ఉండవు, నీ కడుపున ఒక శ్రేష్టమైన కొడుకు పుట్టబోతున్నాడు. ధర్మాత్మా భవిత లోకే సర్వబుద్ధి మతాంవరః.
అతడు ప్రపంచంలో ధర్మాత్ముడు, బుద్ధివంతులలో శ్రేష్ఠుడు అవుతాడు అన్నాడు. అతడే విదురుడు. ముందు విదురుడు కృష్ణద్వైపాయనుడి కొడుకు విదురుడు. ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. ఈ ముగ్గురికి తండ్రి ఒక్కడే కాబట్టి విదురుడు ధృతరాష్ట్ర పాండవులకు తమ్ముడయ్యాడు. అవును కదా, ఒకే తండ్రి కదా. మాండవుడి శాపం వల్ల ధర్ముడే విదురుడిగా పుట్టాడు. అప్పుడు మాండవుడి శాపం తెచ్చుకున్న శాపం ఉంది కదా. ఆ విదురుడు అర్థశాస్త్రం తెలిసినవాడు, కామక్రోధాలను విడిచిపెట్టినవాడు. వ్యాసుడు తల్లి వద్దకు వచ్చి అంబికా తనను మోసగించడాన్ని, దాసికి కొడుకు పుట్టడాన్ని చెప్పాడు. అంతా చెప్పాడు. అమ్మా ఇది జరిగిందమ్మా అని. అలా మాతృరుణం తీర్చుకొని ఆమె అనుమతి పొంది వ్యాసుడు అక్కడే అంతర్ధానమై ఇంకా పిలిచినా రానమ్మా నేను అని చెప్పి వెళ్ళాడు. ఇక మళ్ళీ ఇదే పని నాకు. ఇలా వ్యాస మహర్షి అనుగ్రహం వల్ల ఈ ముగ్గురు బాలురు దేవకుమారులాగా తేజస్సుతో వెలిగిపోతూ కురువంశాన్ని వృద్ధి చేసేవారయ్యారు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. జనమేజయుడు మహర్షి ధర్ముడు ఎందుకు శాపాన్ని పొందాడు? శాపాన్ని పొందేటంత తప్పును అతడేమి చేశాడు? ఏ బ్రహ్మర్షి శాపం వల్ల శూద్ర జాతిలో జన్మించాడు అని అడిగాడు వైశంపాయన మహర్షి. ఓ రాజా, పూర్వము మాండవ్యుడు అనేటువంటి ఓ ప్రసిద్ధికెక్కిన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహాతపస్వి, మహాయోగి, మహర్షి. తన ఆశ్రమం సమీపంలో ఒక చెట్టు నీడలో 2 చేతులు పైకెత్తి మౌనాన్ని పాటిస్తూ కఠోరమైన తపస్సు చేయసాగాడు. ఆ తపోదీక్షలో చాలా కాలం గడిచిపోయింది. పూర్వవృత్తాంతం చెప్తున్నారు. చాలా కాలం గడిచిపోయింది. ఒకనాడు కొంతమంది దొంగలు దొంగలించిన సొమ్ముతో ఆయన ఆశ్రమానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. తాము దొంగలించినటువంటి సొత్తునంతా ఆ మహర్షి ఆశ్రమంలో దాక్కున్నారు. ఆ దొంగల కోసం వెతుకుతూ వారి వెనకాలే రాజభటులు కూడా మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించారు. మహర్షితో వారు, ఓ పెద్దాయనా, ఇక్కడికి వచ్చిన దొంగలు ఎటుపోయారో చెప్పు, మేము వేగంగా వెళ్ళి వాళ్ళను పట్టుకోవాలి అని అన్నారు. వారి మాటలు విని మహర్షి ఏమీ మాట్లాడలేదు, నోరే విప్పలేదు. అప్పుడు భటులే లోపలికి వెళ్ళి అంతా వెతికి దొంగలను పట్టుకొని దొంగ సొత్తును స్వాధీనం చేసుకొని మహర్షి వద్దకు వచ్చారు. వారికి ఆయన మీద కూడా అనుమానం కలిగింది. ఈ మహర్షి కూడా తక్కువ వాడు కాదు, ఈతడు కూడా దొంగే అని సందేహించి దొంగలతో మహర్షిని కూడా బంధించి మహారాజు గారి ఎదుట నిలిపి అన్ని సంగతులు చెప్పారు. మహారాజు గారు అందరికీ మరణదండన విధించండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు మహర్షి గురించి తెలియని సైనికులు ఆయనను శూలంపైకి ఎక్కించి వెళ్ళిపోయారు. మాండవ్య మహర్షి ధర్మాత్ముడు, బ్రహ్మర్షి కావటం చేత అన్నపానాలు లేకుండా అలానే జీవించి ఉన్నాడు. అలా ప్రాణాలు కాపాడుకున్న ఆ మహర్షి ఒకనాడు ఋషులను స్మరించి తన వద్దకు రప్పించుకున్నాడు. అప్పుడు వారు రాత్రి సమయంలో పక్షి రూపాలతో అక్కడికి వచ్చి శూలంపై నుండి బాధపడుతూ తపస్సు చేస్తున్నటువంటి ఆ ఋషిని చూసి ఎంతో దుఃఖించారు. శ్రోతుమిచ్చామకే బ్రహ్మన్ కిం పాపం కృతవనాపి ఏనేక సమనుప్రాప్తం శూలే దుఃఖ భయం మహత్. ఓ మాండవ్య మహర్షి, ఏ పాపం చేసి ఇక్కడ శూలంపై కూర్చోబడ్డావు? ఇంతగా దుఃఖాన్ని భయాన్ని ఎందుకు అనుభవిస్తున్నావు అని అడిగారు ఆ దేవతలు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.